హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆసరా పెన్షన్దారులకు అయితే ఒక మంచి శుభవార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చండి. సో ముందుగా చూసుకుంటే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఇప్పటిదాకా అయితే వాళ్ళకైతే కొంతమందికి అయితే ఆసరా పెన్షన్లు పడలేదని కొంతమంది అయితే అంటున్నారు. అలాగే వారికైతే కొత్త పెన్షన్దారులకు ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది వస్తాయి అనేది చాలామంది అడుగుతున్నారండి. సో దీని గురించి అయితే మనం స్పష్టంగా అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేనైతే మీ ముందుకు అయితే తెస్తానండి. సో ముందుగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఇంకా షేర్ చేయడం వల్ల నాకైతే మంచి హోప్ అనేది వస్తుంది. సో దీని ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయాలనిపిస్తుంది. సో ఇక విషయంలోకి వెళ్తే మన ఆసరా పెన్షన్దారులకు అయితే సో మనం చూసుకుంటే మనకు వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. వికలాంగ సోదరులకు అయితే 3016 ఇవ్వడం జరిగింది. సో దీని గురించి అయితే ప్రజలైతే ఇప్పటిదాకా పాతది అంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఇచ్చినట్టయితే ఇప్పటిదాకా ఇస్తున్నారు. సో మన రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే చెప్పడం జరిగింది. సో వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అయితే 4016, అలాగే ఈ వికలాంగ సోదరులకు 6016 అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పటిదాకా అయితే మనకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు, రిలీజ్ చేస్తామనేది అయితే ప్రతి ఒక్కరు అయితే మండిపడుతున్నారు. దీని గురించి అయితే నేనైతే స్పష్టంగా చెప్తాను. సో ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల నుంచి అయితే మనకైతే వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు 4016 మరియు వికలాంగ సోదరులకు 6016 అయితే ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. దీని గురించి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలపగలరు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఒక చిన్న డౌట్ అనేది రావచ్చు, కొత్త పెన్షన్దారులకు మరి ఎప్పటి నుంచి అప్లికేషన్ దరఖాస్తులు మరి ఎప్పటి నుంచి స్వీకరిస్తారంటే సో మీరు అది అంటే టైం అనేది ఉండదు. మీ యొక్క గ్రామ సెక్రటరీ ఆఫీసులోకి వెళ్ళి సో మీ యొక్క దరఖాస్తును పూర్తి చేసుకోగలరని కోరుకుంటున్నా. సో వికలాంగులకు ఒక సదరం సర్టిఫికేట్ ఉంటుంది. అదైతే మీరు ముందుగానే మీ సేవా సెంటర్లోకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ అనేది అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకైతే ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో అలాగే ఒంటరి మహిళలకు కూడా వాళ్ళ యొక్క వితంతు అంటే వాళ్ళ యొక్క హస్బెండ్ ఒక చనిపోతే అదొక సర్టిఫికేట్ అనేది డెత్ సర్టిఫికేట్ కింద వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్ అనేది వస్తుంది. సో అలాగే వృద్ధులకు వాళ్ళకి ఆటోమేటిక్గా 58 సంవత్సరాలు దాటిన పై వారికే కదా, సో వారికి కూడా మన ఆసరా పెన్షన్ అనేది వర్తింపజేస్తుంది. సో ఇలానే ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి అనేక సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి సో మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీ గ్రామ పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి మీరు యొక్క డిక్లరేషన్ చేసుకుంటే మీకు అనేది వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.